వాష్రూమ్లో 8 డిఫరెంట్ లెవెల్స్కి 8 డిఫరెంట్స్ ఉంటాయి, 8 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయని. ఫస్ట్ వచ్చేసి అడ్మిషన్ అనమాట, తర్వాత బర్స్, తర్వాత రిజిస్టర్ అండ్ ఫైనాన్షియల్ ఆఫీస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్ అఫైర్స్, లైక్ అంటే మనకి ఒక ఆఫీస్ అనేది ఇలా సైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, ద హెక్స్మ్యాన్ సెంటర్, ద మెయిల్ సెంటర్, ద బుక్ స్టోర్. సో ద మెయిన్ థింగ్స్ ఇన్ ద వాల్స్ట్రామ్ లైబ్రరీ ఏమేమి ఉంటాయంటే సో ఇదన్నమాట. సో ఇప్పుడు నేను మీకు లైబ్రరీలోకి వెళ్ళి లైబ్రరీలో ఏముంటాయి అనేది మీకు ఎలా ఉంటుంది అనేది మీకు చూపెడతాను. సో వచ్చేసాను. ఇదే అనమాట మన వాల్స్ట్రామ్ లైబ్రరీ. సో ఇప్పుడు మనం మన లైబ్రరీలోకి వెళ్ళిపోతున్నాము. కమ్ లెట్స్ గో. ఇది వచ్చేసి మన లైబ్రరీ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు ఇదేంటి 5 స్టార్ రెస్టారెంట్ అనుకుంటున్నారా? కాదు, ఇది మన యూవి లైబ్రరీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మన ఆన్ క్యాంపస్ జాబ్స్ అయితే ఎవరైతే స్టూడెంట్స్ అయితే వర్క్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఇది ఆఫీస్ అనమాట. సో వాళ్ళకి ఆన్ క్యాంపస్ అవర్స్ అనేవి వాళ్ళకి పార్ట్ టైం అనేది ఇందులో ఉంటుంది. సో దే కెన్ వర్క్ హియర్. సో ఇది లైబ్రరీ అనమాట. సో చూడండి లైబ్రరీ మీరు ఎలా ఉంటుంది అనేసి. క్యాంపస్లో వచ్చేసి మనకైతే సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఏమైనా ప్రింట్అవుట్స్ కావాలన్నా, లైక్ మనకి ఏమైనా జిరాక్స్ కావాలన్నా మనం ఇక్కడ మన యూపీనెట్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యాక మనం అక్కడ మిషన్స్ ఉంటాయి. సో మనం అక్కడ ప్రింట్ ఇస్తే లైక్ పర్ పేపర్ వచ్చేసి 25 cents అనుకుంటాను నేను. సో నేను ఎప్పుడు తీసుకోలేదు, నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ ఐ హోప్ దట్ ఇట్ వుడ్ బి లైక్ 25 cents. లైబ్రరీలో అయితే మనకి స్టార్బక్స్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు లేకపోతే లైక్ సంథింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్ కావాలంటే స్టార్బక్స్లో అన్నీ దొరుకుతుంది, లైక్ కాఫీ, ఎవ్రీథింగ్ స్టఫ్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు మనకి క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి లైక్ వాళ్ళ కోసం ఇదైతే పెట్టారు. క్రిస్మస్ లైక్ ఇక్కడ క్రిస్మస్ బాగా జరుగుతుంది కదా, అందుకే వాళ్ళైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా మన కాలేజ్లో అయితే లైక్ చిన్న దగ్గర డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ద మెన్యూ. సో మెన్యూ వచ్చేసి ఇదన్నమాట. సో చూడండి లైక్ మరీ టెన్షన్ ఏం పడకండి, నార్మల్ ప్రైజెస్ అవి. లైక్ ఫస్ట్లో మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ పోన్ లైక్ విల్ బి హ్యాబిటెడ్ ఫర్ ద ప్రైజెస్ అరౌండ్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ డ్రింక్స్ ఉంటాయన్నమాట. సో ఇది చూడండి బెవరేజెస్, దాని ప్రైజెస్ వచ్చేసి ఇది లైక్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. మేము కానీ లైబ్రరీకి వస్తే మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది చాక్లెట్ మఫిన్స్. ఇట్ లుక్స్ సో యమ్మీ రైట్. ఎందుకు లేట్, మీరు కూడా వచ్చి లైబ్రరీలో పర్చేస్ చేసుకొని తినచ్చు. దెర్ ఆల్సో సమ్ డోనట్స్, కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్, బేకరీ ఐటమ్స్. సో you'll get everything like Starbucks కాబట్టి మీకు కాఫీ,
కోల్డ్ కాఫీ, క్యాపుచినో. ఇప్పుడు మనకి క్రిస్మస్ వెకేషన్ కాబట్టి ఐ థింక్ సో వాళ్ళు బ్రేక్ అవర్స్ ఇచ్చినారు అనుకుంటా. ఓకే, డెకరేషన్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి హాలిడే డ్రింక్స్, లైక్ ఈ క్రిస్మస్ టైం కాబట్టి మనకి ఇవనేవి లైక్ స్పెషల్ డ్రింక్స్ అన్నమాట. ఓకే, అది ఒకటేసారి అంతసేపు తీస్తుంది, నాకు అర్థం కాదు. ఇది లైబ్రరీలో లాక్ స్టేషన్. సో ఇది వచ్చేసి మనకి ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డోర్ అయితే అన్లాక్లో ఉంటుంది. మనం ఫస్ట్ మన ఫోన్ అయితే లోపల ఛార్జింగ్ పెట్టేసేయాలి. ఇలా పెట్టాక లైక్ క్లోజ్ చేసేసి లైక్ మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి లైక్ వీ నీడ్ టు ఎంటర్ 4 యూనిక్ నెంబర్స్ అనమాట. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపెట్టినాము. 1 2 3 4 నెక్స్ట్ ఎంటర్ కొట్టాలి. సో ఇప్పుడైతే లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం దాన్ని అన్లాక్ చేయాలి కాబట్టి సో నెక్స్ట్ చేసి 1 2 3 4 చేస్తే ఇప్పుడైతే అన్లాక్ అయిపోయింది. సో మనం మన ఫోన్ దగ్గర తీసుకోవచ్చు. మ్యాజిక్. ఇలా ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మన లైబ్రరీలో అవైలబుల్గా ఉన్నాయి. క్యాంపస్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇది. ఇక్కడ మీరు ల్యాప్టాప్స్ అవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రీగా. ఒక రౌండ్ వేసుకుందాం లైబ్రరీ మొత్తం. ఇక్కడ వీళ్ళు ఎగ్జాంపుల్ చూస్తున్నారా, ఇక్కడ వాళ్ళు కూర్చొని హ్యాంగ్ అవుట్ అవుతున్నారు. హలో, ఇక్కడ వీళ్ళు అసైన్మెంట్స్ చేసుకుంటున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ సెమ్కి క్లాసెస్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఎస్, హాయ్ అప్పు. హాయ్. ఇదంతా లైబ్రరీ అనమాట. సో మన దాంట్లో సీక్రెట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మీటింగ్స్ ఎవరైనా పెట్టుకోవాలి అంటే వాళ్ళకైతే సీక్రెట్ లైక్ సపరేట్గా స్పెసిఫిక్ ఒక క్యాబిన్ అయితే వాళ్ళకి ఇస్తారు. సో అది వచ్చేసి అటు సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, మీకు లైబ్రరీకి రిలేటెడ్ ఏమన్నా హెల్ప్ లైక్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే హెల్ప్ డెస్క్ వాళ్ళ లోపల ఆ రూమ్లో వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళందరిలో తొంగి వస్తారు. హలో, ఓకే, మీకు లైబ్రరీలోనే రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మెన్ ఉమెన్. ఓకే. ఇక్కడ కొన్ని మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు క్యాంపస్ వాళ్ళు. టీమ్ 5 రూమ్ మీటింగ్. దిస్ ఇస్ అ మెయిన్ బ్లాక్. ఎన్ని ప్రాజెక్ట్స్కి ఎన్ని అసైన్మెంట్స్ రీప్రజెంటేషన్స్ ఉన్నా ఇక్కడ వచ్చి డిస్కస్ చేసుకుంటారు క్లాస్. జిరాక్స్, ఇక్కడ యూ కెన్ టేక్ ప్రింట్అవుట్స్ అని. దిస్ ఈస్ అ ప్రాసెస్. ఇక్కడ మీ స్టూడెంట్ ఐడి స్కాన్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు. ఎవ్రీవన్ ఆర్ బిజీ విత్ దేర్ స్కెడ్యూల్స్.